విజయనగరం వీధుల్లో ఒక సన్యాసి తిరుగుతున్నాడు. చూడటానికి చాలా పవిత్రంగా, గొప్పగా కనిపిస్తాడు. జనం అంతా ఆయన్ని దేవుడిలా చూస్తారు. కాని ఆ కాషాయ బట్టల వెనుక ఒక భయంకరమైన హంతకుడు దాగియున్నాడన్న విషయం ఎవ్వరికీ తెలియదు. సో ఈరోజు మనం మోసం, తెలివి, ఇంకా చెప్పాలంటే చాలా విచిత్రమైన పద్ధతిలో జరిగిన న్యాయం గురించిన ఒక కథను చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. అందరూ గౌరవించే ఒక వ్యక్తి, ఎవ్వరూ కనీసం అనుమానించని ఒక మనిషి హంతకుడని తెలిస్తే అతన్ని ఎలా పట్టుకోవాలి? చట్టానికెలాంటి ఆధారాలు దొరకట్లేదు. మరి అప్పుడు న్యాయాన్ని ఎలా నిలబెట్టాలి? సరిగ్గా ఇదే, ఈ చిక్కుముడిని విప్పడమే మన కథానాయకుడి ముందున్న పెద్ద ఛాలెంజ్. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది విజయనగరం. కాని ఇప్పుడు ఒక తెలియని భయం నగరాన్ని కమ్మేస్తోంది. ఎందుకంటే వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. నగరం మొత్తం వణికిపోతోంది. కాని ఈ హత్యల వెనుక ఎవరున్నారు? వాళ్ల ఉద్దేశమేంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ హత్యలు జరిగే తీరు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే బాధితులు కేవలం ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఒకవేళ పొరపాటున బతికినా సరే వాళ్లు ఇక మామూలు మనుషుల్లా బతకలేరు. మానసికంగా దెబ్బతిని బతికుండగానే శవాల్లా మిగిలిపోతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ హంతకుడు ఎంత క్రూరమైనవాడో. సరే, ఈ కేస్ వివరాలు ఒక్కసారి చూద్దాం. హంతకుడు ఎంత పక్కా ప్లాన్తో ఉన్నాడో ఇట్టే తెలిసిపోతుంది. చూడండి, అతను టార్గెట్ చేసేది ఎవరిని? కేవలం గొడవల్లో, వివాదాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే. అతని ఆయుధమేంటి? విషం. కాని అసలు విషయమేంటంటే ప్రతిసారీ ఒక్క ఆధారం కూడా వదలకుండా మాయమైపోతున్నాడు. అసలు ఇంతకీ ఘోరాలన్నీ చేస్తున్నది ఎవరు? ఎవరయ్యుంటారు? అతను గౌరవనీయమైన సన్యాసి. అతని మాటలు వింటే జ్ఞానం ఉట్టిపడుతుంది. ప్రవర్తన చూస్తే ఎంతో వినయంగా ఉంటాడు. కాని ఆ పవిత్రమైన ముసుగు వెనుక ఒక కిరాతకుడు, ఒక నేరస్తుడు దాక్కున్నాడు. ఈ సన్యాసికి 2 ముఖాలున్నాయి. ఒకటి కాదు, 2. పగలు చూస్తేనేమో జనం పూజించే జ్ఞాని, కాని రాత్రి డబ్బు కోసం హత్యలు చేసే ఒక క్రూరమైన హంతకుడు. అంటే ఆలోచించండి, ఈ మోసం ఎంత లోతైనదో. అందుకే అతన్ని ఎవ్వరూ కనీసం అనుమానించలేదు. అతని పద్ధతి చాలా సింపుల్, ఇంకా చెప్పాలంటే చాలా క్రూరమైనది. స్టెప్ 1, 2 వ్యక్తుల మధ్య గొడవని గుర్తిస్తాడు. స్టెప్ 2, వాళ్లలో డబ్బున్న వాళ్ల దగ్గర్నుంచి డబ్బు తీసుకుని వాళ్ల శత్రువుని చంపేస్తానని మాట ఇస్తాడు. స్టెప్ 3, ఒక పవిత్రమైన సన్యాసిలా నటించి బాధితుడు ఇంట్లోకి అతిథిలా వెళ్తాడు. ఇక ఫైనల్ స్టెప్, సరైన టైం చూసి వాళ్ల భోజనంలో విషం కలిపేస్తాడు. అంతే, పని అయిపోతుంది. ఇలా అందరూ మోసపోతున్న టైంలో, ఈ చీకటిలో ఆ సన్యాసి అసలు రంగుని ఒకే ఒక్క వ్యక్తి పసిగట్టాడు. అందరూ దేవుడనుకుంటున్న ఆ మనిషిలో ఉన్న దయ్యాన్ని చూడగలిగాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మనందరికీ తెలిసిన తెనాలి రామన్. తన అసాధారణమైన తెలివితేటలతో, ఆ సూక్ష్మమైన పరిశీలనతో మిగతావాళ్లు చూడలేని నిజాన్ని అతను చూడగలిగాడు. ఇక అతని ఎంట్రీతో ఈ కథ మొత్తం మలుపు తిరగబోతోంది. ఇక కథ చాలా ఉత్కంఠభరితమైన దశకి చేరుకుంది. తెనాలి రామన్కి ఒక విషయం అర్థమైపోయింది. ఆధారాలతో ఈ హంతకుణ్ణి పట్టుకోవటం అసాధ్యమని. అందుకే అతన్ని బయటపెట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన ప్లాన్ అది. ఒకరోజు అదో మామూలు రోజే. తెనాలి రామన్ ఆ సన్యాసి దారిలో ఎదురుపడ్డారు. చూడ్డానికిది చాలా యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపిస్తుంది. కాని ఇది రామన్ పన్నిన పద్మవ్యూహంలో మొదటి అడుగు. ఒక పెద్ద తుఫాను రాబోతుందనడానికి ఇది ఆరంభం మాత్రమే. సరిగ్గా అదే టైంకి కథలోకి అనుకోని వ్యక్తి ఎంటరవుతాడు. అతనెవరో కాదు, ఆ సన్యాసి చేతిలో మోసపోయి తన మానసిక స్థిమితాన్ని కోల్పోయిన ఒక బాధితుడు, ఒక సజీవ సాక్ష్యం. ఇతని రాక రామన్ ప్లాన్లో చాలా చాలా కీలకమైనది. తెనాలి రామన్ వెంటనే ఆ మానసిక రోగిని పట్టుకొని, స్వామీ, ఇతను అంటూ ఆ సన్యాసికి పరిచయం చేశాడు. పైకి చూస్తే ఇదో మామూలు పరిచయంలాగే కనిపిస్తుంది. కాని దీని వెనుక ఒక పెద్ద ప్లానుంది. హంతకుడిని, అతని నేరానికి బతికున్న సాక్ష్యాన్ని ముఖాముఖీ నిలబెట్టాడు. ఇక వాళ్ళిద్దరి కళ్ళు కలిశాయి. ఆ ఒక్క క్షణం గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ఒకరి కళ్లలో భయం, ఇంకొకరి కళ్లల్లో ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న కోపం. ఆ చూపుల వెనుక ఎంత గతం దాగుందో. హంతకుడికి తన పాపం గుర్తుకొచ్చిందా? ఆ గుర్తింపు అంతే.
బాధితుల్లో ఇన్నాళ్లూ నిద్రపోతున్న కోపం ఒక్కసారిగా బద్దలైంది. అతను హింసాత్మకంగా మారిపోయి ఆ నకిలీ సన్యాసిని అక్కడికక్కడే చంపేశాడు. ఎవరూ ఊహించని విధంగా న్యాయం బాధితుడి చేతుల్లోనే జరిగింది. సరే, ఇంత హింస తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఇది న్యాయమంటారా లేక ప్రతీకారమంటారా? కథలోని ఈ చివరి, ఇంకా చెప్పాలంటే చాలా క్లిష్టమైన భాగాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ గందరగోళం మధ్యలో తెనాలిరామన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నిజానికి కాస్త ఉత్సాహంగా కూడా ఉన్నాడు. చుట్టూ ఉన్న జనం భయంతో పరుగులు పెడుతుంటే అతని ముఖంలో మాత్రం ఒక రకమైన సంతృప్తి. ఎందుకలా? దీనికి రామన్ తనలో తాననుకున్న సమాధానం చాలా సింపుల్, ఇంకా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక నకిలీవాడు చచ్చిపోయాడు, అంతే. అతని దృష్టిలో ఇది కూడా ఒక రకమైన న్యాయమే. ముల్లుని ముల్లుతోమే తీయాలి అన్నట్టు. ఇక తన పని అయిపోయాక ఆ మానసిక రోగి నిశ్శబ్దంగా అక్కడనుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని నడకలో గెలుపు కనిపించినా ఆ గెలుపు వెనక ఎంత నొప్పి, ఎంత ఆవేదన ఉందో కదా. అసలు అతనిప్పుడు ఎక్కడికి వెళ్తాడు? సో ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఇప్పుడు జరిగింది న్యాయమా లేకపోతే ప్రతీకారమా? అసలు తెనాలిరామన్ చేసింది కరెక్టేనా? ఒక నేరస్తుడికి శిక్ష పడటానికి ఇంకో నేరం జరగనివ్వడం ఎంతవరకు సమంజసం? దీని గురించి ఆలోచించాలి.